హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మన ఎదలాపురం జిల్లాలోని కమటా గ్రామంలోని కోటిలింగాలకు వెళ్తున్నాం. మరి కోటిలింగాల అంటే అనేక లింగాల సమూహం. అంటే ఒక్క లింగం కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టే మరి దీన్ని కోటిలింగాలు అంటాం. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా కోటిలింగాలకు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మరి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మరి భక్తులు తమ మనసులో బాధలు, కోరికలు చెప్పుకోవడానికి కోటిలింగాలకి రావడం జరుగుతుంది. మనం చూసినట్టయితే మరి కోటిలింగాల చేరాలంటే 2 దారులున్నాయి. ఒకటి కోటిలింగాలకు ముఖ్యంగా కమటా గ్రామం చేరాలి. కమటా గ్రామం చేరాలంటే మనము సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి లాండాసాంగి మీదుగా అడా గ్రామం దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు ఒక 500 మీటర్ల తర్వాత కుడి వైపున కమటా గ్రామం ఉంటుంది. మరి కమటా గ్రామం రైతు వేదిక నుంచి 500 మీటర్లు నడిచినట్టయితే మరి మనం అక్కడికి చేరుకుంటాం. ఇంకొక దారి చూసినట్టయితే ఇప్పుడు చూడండి, మన సిమెంట్ ఫ్యాక్టరీ మనందరికీ తెలుసు. మరి చాలా మందికి ఐడియా ఉంది దీని గురించి. ఇక్కడ చూడండి, లాండాసాంగిలోని ఆంజనేయ స్వామి, అదేవిధంగా పత్తి చేళ్ళు, హై టెన్షన్ వైర్స్, రోడ్డుకి ఇరువైపుల ప్రకృతి, శనగ చేన్లు. ఇప్పుడు రైతు వేదిక నుంచి నేను నడుస్తున్నాను. ఒక 500 మీటర్లు మనం ముందుకు పోయినంక చూడండి, ఒక 2 క్షణాలు మీరు వెయిట్ చేసినట్టయితే ఒక అద్భుతమైన దృశ్యం మీ ముందుకు ఆవిష్కరిస్తాం. ఎందుకంటే మనం ఊహించం. ఇంత చక్కని ప్రదేశము, ప్రకృతి మన దగ్గర ఉందని ఎప్పుడు మనం అనుకోము. ఒకవేళ ఉన్నా మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఇప్పటి వరకు. మరి చూసినట్టయితే ఇక్కడ చేరగానే ఆ నీటి సవ్వడి చూడండి, చక్కని బ్రిడ్జ్ కట్టడం జరిగింది. మరి ఆ కోటిలింగాల చేరడానికి ఆ నీళ్ళ మధ్యలో నుంచి. ఇక్కడ చూసినట్టయితే మరి ఇది మన ప్రాంతంలోనే ఉందా అనిపిస్తుంది. అద్భుతమైన ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. అదే విధంగా మరి ఆ నీటి సప్పుడు చూస్తా ఉంటే లేదా సవ్వడి చూస్తా ఉంటే మన మనసు ఆహ్లాదంగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి, ఆ నీరు ఎలా పరవళ్ళు తొక్కుతుందో, ఈ నీరే అక్కడ ఆ పరమశివుడికి చేరుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మరి ఆ నీరు పారుతా ఉంటే మనం దీన్ని లైమ్ స్టోన్ అనుకోవచ్చు. ఒక రకమైన మరి ఏటవాలుగా పోయబడ్డది. మరి ఈ లొకేషన్ చూసినట్టయితే మరి ఈ హాలీవుడ్‌కి తలపిస్తుంది. ఇప్పుడు నేను ఆ పరమశివునికి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, కొండల్లో నెలకొన్నాడు. సో, ఈ లింగానికి నీరు సెలయేరు నుంచి వస్తుంది. ఆ సెలయేరు నుంచి వచ్చిన నీరు పరమ పవిత్రంగా భావిస్తారు. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వారి సమస్యలు చెప్పుకుంటా ఉంటారు. తద్వారా ప్రశాంతత చేకూరుతుందని నమ్మకం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మరి కోటి లింగాల్లో మన శివరాత్రి రోజు అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది. చాలా సందడిగా ఉంటుంది. అభిషేకాలు, పూజలు, భజనలు, మొత్తం కమటా గ్రామం అంతా కూడా భక్తిమయంగా మారుతుంది. చూడండి, సెలయేరు నుంచి నీరు
మరి పరమశివుని నుంచి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ ఆలయం చుట్టూ చక్కటి ప్రకృతి, చెట్లు, నిశ్శబ్దమైన వాతావరణం మన మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది. ఇంకోసారి కొట్టాను సార్. మనం అనుకున్న కోటి లింగాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు. అద్భుతమైన దృశ్యం. పరమశివుడు వెలిసిన ప్రదేశం. దగ్గరగా చూడండి. న్యాచురల్‌గా ఫస్ట్ పడ్డాయి. ఇప్పుడు గట్టిగా అనేక లింగాలు మనకు కనిపిస్తాయి. మరి వీటన్నిటిని చూసినట్లయితే నిజంగా మరి ఆ పరమశివుడు ఇక్కడ వెళ్ళడం మనందరి అదృష్టం. చూడండి చక్కగా అనేక లింగాలు కనిపిస్తున్నాయి. మరి మీరందరూ కూడా నగర జీవితానికి దూరంగా ఒత్తిడిని మర్చిపోవాలంటే భక్తి మరియు ప్రశాంతత కోసం మరి కోటిలింగాలు దర్శించుకుంటారని ఆశిస్తూ మీ మనసుకు శాంతి, అదేవిధంగా జీవితానికి మంచి అనుభూతిని కలిగిస్తుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్.